ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, ఆ రాత్రే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలవారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. పేతురికైతే చాలా పెద్ద కష్టం వచ్చింది. అటువంటి కష్టంలో నిబ్బరం కలిగి ముందుకు కొనసాగడానికైతే అతనికి ఎంతమాత్రం కూడా అవకాశం లేదు. కొన్నిసార్లు దేవునికి మనం అప్పగించుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన విశ్వాసం ఉంచడానికి కావలసినంత ధైర్యం అయితే హృదయంలో ఉండదు. కానీ నువ్వు భయపడకుండా ఉండాలి. ఈరోజు నీ పక్షంగా ఆయన ఎటువంటి కృపను అనుగ్రహిస్తూ ఉన్నారో నువ్వు తెలుసుకోగలగాలి. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో, ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకంలో నున్నాడు, నా పక్షంగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. కనుక ఈరోజు మన పక్షంగా ప్రభువే సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. మనల్ని విడిపించాలని ఆయన అనేక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ప్రతి ప్రణాళిక అది నీకు యోగ్యమైనదే తప్ప నీకు బలహీనపరిచేది అయితే మాత్రం కాదు. అటువంటి సమయంలో ఇదిగో ప్రభు దూత అతనికి దగ్గరగా నిలిచాను. అతను నేను గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కునమన్ను. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. కనుక ఈరోజు సమాధాన సంబంధమైనటువంటి చెప్పులు నువ్వు ధరించుకోవాలి, నీ నడికట్టు కట్టుకోవాలి, నీ వస్త్రములు నువ్వు సరిచేసుకోవాలి. విచారంలో నువ్వు ఉండవలసిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం అంతకంటే లేదు. పేతురికైతే తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. అయితే అతడు ఇలా ఆలోచించుకొని మారుపేరు గల యోహాను తల్లి అయిన మెరీ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా హృదయం ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. వారైతే నమ్మలేదు. కానీ ఈ పేతురు ఇంకా తట్టుచున్నదన వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందడాన్ని చూస్తూ ఉన్నాం. వారికి ఎంతగానో సంతోషం కలిగింది. ఈ దినాన దేవుడు నీ పక్షంగా ఉండి నీ భవిష్యత్తు అంతటినీ ఆయన పట్టుకుంటూ ఉన్నాడు కాబట్టి, ఆయన నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకుండా ఆయన చేతులకి నువ్వు అప్పగించుకోగలగాలి. తర్వాత కాలంలో చూసినప్పుడు పేతురు అయితే చాలా శక్తివంతంగా బలవంతుడిగా మారడాన్ని మనం చూస్తూ ఉన్నాము. 2వ పేతురు 1వ అధ్యాయము 16వ వచనంలో అతడు తన ప్రత్యక్షతను బట్టి అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. అనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్యమును మేము కనులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగుచి దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడ్ల మీకు మేలు. ఒకటి తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వలన. అనగా ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పేతురైతే చాలా శక్తివంతంగా దేవుని గురించి అయినటువంటి ప్రత్యక్షతని అతను ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక అతను తెలుసుకున్నాడు తన యొక్క జీవితం అంతా ఆయన చేతుల్లో ఉందని. ఈ ఉదయకాలం నువ్వు గ్రహించాలి. ఆయన చేతులకి నిన్ను అప్పగించుకోవడానికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన చేతులకి నువ్వు అప్పగించుకొని నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు. ఆయన నడిపింపు కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు. ప్రభు నిన్ను బలంతో, శక్తితో ఆయన ఖచ్చితంగా నిన్ను నింపుతారు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు తండ్రి అప్పగించుకుంటుండగా ఎవరైతే హృదయపూర్వకంగా తమ కుటుంబాలు అప్పగించుకుంటారో వారందరినీ నడిపించుటకు నువ్వు శక్తిమంతుడు, కృపచూపుటకు బలవంతుడివై ఉన్నావు నాయన.
ఈ ఉదయకాలాన్ని అనేక పరిస్థితులను బట్టి ఆందోళన అయితే ఉండొచ్చు, కానీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయడానికి నువ్వు శక్తిమంతుడు కనుక ఏదో ఒక దిక్కు నుండి ఎలాగో అలాగ ప్రభా నువ్వు సహాయం చేయడానికి నాయన కృప చూపువాడవని ఎరిగి నేను స్తుతిస్తుండగా, పేతురు జీవితంలో ఎలాగైతే నువ్వు సహాయం దయచేసి కృప చూపించావో అలాగే ప్రతి కుటుంబం విషయంలో కూడా అట్టి రీతిగా కృప చూపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.